హలో యస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్. బుక్ మై షో బ్లాక్ మై షో అవుతుందా? టికెట్స్ బుక్ అవ్వకుండా బ్లాక్ అవుతుందా? అసలు ఎందుకు ఎర్రర్ కోడ్ చూపిస్తుంది? బుక్ మై షోలో ఎందుకు ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి? ఇటువంటి అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బుక్ మై షో గత కొన్ని రోజుల నుంచి ఇష్యూ అయితే చూపిస్తూ ఉంది. దాంట్లోనూ ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలంటే వీలు కావట్లేదు. అంటే గతంలో కొన్ని సినిమాలు చిన్నగా ఉండడం వల్ల ఎవరు బుక్ మై షో అంతగా యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు పెద్ద సినిమా వస్తుంది కాబట్టి ఇలా అందరూ ఒకటేసారి యూజ్ చేయడం వల్ల ఇలాంటి ఎర్రర్ వస్తుందా? సర్వర్ ఇష్యూస్ వస్తున్నాయా? లేకపోతే నిజంగానే బుక్ మై షో అయ్యే అట్లా కూడా అవుతుంది అంటారా? అంటే ఏ సినిమాలకి అట్ట అవ్వదు. పోయిన వారం సినిమాలు చాలా వచ్చినాయి కదా, అప్పుడు బ్లాక్ అవ్వదు. బుక్ మై షో ఇప్పుడు ఎందుకు ఎర్రర్ చూపిస్తుందంటే సర్వర్ మీద ఒత్తిడి పడిపోయింది, అందరూ ఒకేసారి బుక్ చేయటం వల్ల అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ అది కారణం కాదు. సాధారణంగా ఏ థియేటర్ వాళ్ళు అయినా సాధారణంగా థియేటర్ టికెట్ల కోసం ఒత్తిడి ఉంటుంది. ప్రతి థియేటర్ వాళ్ళు కొన్ని రోజుని వాళ్ళు బ్లాక్ చేసి అట్టి పెట్టుకుంటారు, ఆపుతారు అది బుక్ మై షోలో. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, పొలిటికల్ నుంచి, ఇలా రకరకాల మీ స్నేహితుల నుంచి వాళ్ళు పెద్ద సినిమా వస్తుందంటే మాకు టికెట్లు ఉంచి బ్రదర్ అనడంతో ఎందుకన్నా మంచిదని చెప్పేసి వాళ్ళు కొన్ని రోజు బ్లాక్ చేసేస్తారు. చేసి మిగతావన్నీ వదులుతారు. వాళ్ళు ఎన్ని అట్టి పెట్టుకోవచ్చు, ఎన్ని వదలవచ్చు అనేది కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి అలా చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఎర్రర్ రావడానికి ప్రధానమైన కారణం సర్వర్ మీద ఒత్తిడి పెరగడం అనేది ఒకటి. అందరూ ఒకేసారి చేయటం వల్ల ఒత్తిడి పెరిగిన మాట కూడా ఉంటుంది. సాధారణంగా మనం బుక్ మై షోలో ఓపెన్ చేస్తే ఇప్పుడు కల్కి సినిమా విషయంలో వద్దాం. మన ఆదివారం ఈవినింగ్ వాళ్ళు ఓపెన్ చేశారు బుక్ మై షో టికెట్స్ బుకింగ్ అని ఓపెన్ చేశారు ఆన్లైన్లో. చేయగానే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా సినిమా టికెట్లు అయిపోయి మొత్తం ఫుల్ అయిపోతున్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. అంటే ఇది ఒక రకమైన గిమ్మిక్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమా విపరీతంగా ఒత్తిడి ఉంది అని క్రియేట్ చేయడానికి జనాల్లో మా సినిమా ఇది ఉందని క్రియేట్ చేయడం కోసం కూడా చేయొచ్చు. అట్లా కూడా చేయొచ్చు. విపరీతంగా ఇది ఉంది, అసలు మామూలుగా లేదు, అన్ని బుక్ అయిపోతాయి అంటారు. అలా అయిపోయిన చూపించిన థియేటర్లో మళ్ళీ టికెట్స్ కనిపిస్తూ ఉంటాయి. దొరికింది ఛాన్స్ కదా అన్నట్టు బుక్ చేసేసుకుంటారు. ఇట్లా కూడా ఇది ఒక గిమ్మిక్. ఇలా రకరకాల గిమ్మిక్లు ఉంటాయి దీంట్లో బుక్ మై షోలో. ఎందుకంటే నేను గతంలో మా ఫ్రెండ్స్ ద్వారా టికెట్స్ కావాలనుకున్నప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి టికెట్స్ కావాలంటే ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఒక నెంబర్ చెప్పేవాళ్ళు మనకి, మీరు వెళ్ళి ఈ నెంబర్ చెప్పండి అక్కడ ఇస్తారని. నేను ఆ నెంబర్ చెప్పగానే టికెట్స్ వచ్చేవి. అంటే ఆ బ్లాక్ చేసుకోవడం వల్ల టికెట్లు మనకు దొరుకుతున్నాయి. అంటే థియేటర్ వాళ్ళు ఆపుతారు, పోలీసుల నుంచి కానీ పొలిటికల్ నుంచి కానీ ఇతరత్ర ఒత్తిడి ఉంటుంది పెద్ద సినిమాలకి, అలా కూడా ఆపుతారు. ఇంకొకటి ఏంటంటే ఒక విపరీతంగా బుక్ అయిపోతున్న టికెట్ అని షో చేయడానికి కూడా ఆపుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇలా రకరకాలుగా ఉంటుంది. మరి ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల ఎవరికి లాభాలు ఎవరికి నష్టాలు? అంటే మధ్యలో ఫూల్ అయ్యేది ప్రేక్షకులే కదా. అంటే సాధారణంగా ప్రేక్షకులు సినిమా చూద్దామని క్యూరియాసిటీ ఉంటారు. అది ఇంకా పెరుగుతుంది కదా. మనకేంటి అందరినీ ద్రాక్ష పండు పుల్లన అనే ఒక సామెత ఉంది. ఇంక దొరకపోతే ఇంకా ట్రై చేయాలి, దొరకని దానికోసం ఇంకా ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది. అరే దొరికితే అబ్బా జాక్పాట్ కొట్టాను అనుకుంటారు. అందుకోసం అది క్రియేట్ చేయడం, ఆ తర్వాత మనం ఏవైతే బుక్ అయిపోయినట్టు చూపిస్తుందో ఆ తర్వాత మళ్ళీ అక్కడ టికెట్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే వాడు బ్లాక్ నుంచి వదిలేస్తాడు, పక్కకి పెడతాడు. ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇదివరకు ఏంటంటే బ్లాక్ టికెట్స్ నాకు తెలిసిందే, సినిమాలో బ్లాక్లో టికెట్లు అమ్మటం కొనుక్కుని వెళ్ళటం నా చిన్నప్పుడు ఉంది. మీ జనరేషన్ వచ్చరికి ఆన్లైన్ టికెటింగ్ వచ్చేసింది. ఇది బ్లాక్ లో అంటే ఇప్పుడు 100 రూపాయల టికెట్ 200 అవడం, 510 అంటుంటారు. కూడా థియేటర్ యాజమాన్యాలు అలా ఆన్లైన్లో బుక్ మై షో ద్వారా కూడా కొంతమంది చేసుకుని వాటిని అమ్ముకునే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే అక్కడ ఆన్లైన్లో రేట్ ఎక్కువ పెట్టి అవైలబుల్ అని చెప్తారా? నేను కల్కి సినిమా టికెట్స్ ఒక 3 టికెట్స్ బుక్ చేసేస్తాను. ఓపెన్ అవ్వగానే ఒక 10 టికెట్లు బుక్ చేస్తాను. పోనీ నా ఫ్రెండ్స్ ద్వారా కలిపి ఒక 10 టికెట్లు బుక్ చేస్తాను. నేనేం చేస్తానంటే ఫ్యాన్స్ ఉంటారు చూడాలనుకున్న వాళ్ళు, బాబు నా దగ్గర టికెట్ ఉంది 2000 రూపాయలకి, ఒక్కొక్క టికెట్ 2000కి నేను అమ్ముతాను అని చెప్తాను కదా. దీన్ని పంపించేస్తారు, మీరు అమౌంట్ గూగుల్ పే చేయండి, మీరు టికెట్ ఇస్తూ ఉంటారు. అలా కూడా జరుగుతానికి అవకాశం ఉంటుంది. అంటే బ్లాక్ టికెట్స్ పోయినాయి అనుకుంటాం కాదు, కానీ ఆ వ్యవహారం ఇట్లా కూడా ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. థియేటర్ వాళ్ళు ఆపుకోవచ్చు, థియేటర్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, లేదా కొనుక్కున్న వాడు కూడా దీన్ని బ్లాక్లో చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ వల్ల కొన్ని టికెట్స్ కొన్ని షోలు అసలు ఐమాక్స్ ఉంది. ఇప్పుడు ఐమాక్స్లో ఈ షో చూడాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ ఐమాక్స్లో అదే పెద్ద స్క్రీన్, బిగ్ స్క్రీన్లో ఆ బిగ్ స్క్రీన్ టికెట్ సంబంధించి వాడు ఓపెన్ చేయలేదు వాడు. అంటే కారణం ఏంటి? అవన్నీ వాడు సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపుకుంటారు. కొంతమందికి ఈ సినిమా షో కోసం అని చెప్పేసి వాళ్ళు ముందే దాన్ని ఆపేస్తారు. అందువల్ల అవి చూపించదు. ఇలా కూడా చేయొచ్చు.
అంటే బుక్ మై షో ద్వారా ఇప్పుడు ఆన్లైన్లో టికెట్ దొరుకుతాయి అనుకుంటాం, కానీ అన్ని థియేటర్లో ఈ సినిమా ఉన్నా కానీ దీంట్లో రకరకాల గిమ్మిక్లు అయితే చేసుకునే అవకాశం ఉంది. అందుకనే బుక్ మై షో విధంగా బ్లాక్ మై షో కూడా అనుకోవచ్చు పెద్ద సినిమాల విషయంలో. సో నిజంగా మీరు చెప్పినట్టు ఇందులో రకరకాలుగా కూడా ఉన్నాయి. బ్లాక్లో అమ్ముకోవడానికైనా చేయొచ్చు, నిజంగానే అందని ద్రాక్ష పులను అన్నట్టు ఆ విధంగా జిమ్మిక్లు క్రియేట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. సో ఒక వారం రోజులు ఆగితే అందరికీ కూడా టికెట్లు అన్ని థియేటర్లో సినిమా ఉంటుంది కాబట్టి ఇప్పుడు 27 తారీఖునే చూడాలనుకున్న వాళ్ళ కోసం 27 తారీఖు ఉంటాయి, 28 తారీఖుని మళ్ళీ ఓపెన్ అన్నీ ఉంటాయి, 29 ఉంటాయి, ఆదివారం కూడా ఉంటాయి. కాబట్టి మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వేరే సినిమాలు ఏమీ లేవు కాబట్టి. కాకపోతే ఫస్ట్ డే కలెక్షన్ రికార్డు పరంగా చూపించుకోవడం కోసం కూడా కొంత క్రియేట్ చేసి అయిపోతుంది టికెట్లు అయిపోయినాయి ఒక వాతావరణం కల్పించేసి మళ్ళీ వాటిని రిలీజ్ చేయడం, బ్రేక్ చేయడానికి, ఆ రికార్డు బ్రేక్ చేయడానికి కూడా వీళ్ళు బ్లాక్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా, ఇవాళే కావాలి నా టికెట్ ఏమైనా సరే అని చెప్పేసి వేరే మంత్రుల ద్వారా ఫోన్ చేసుకుంటారు. పెద్ద పెద్ద రికమెండేషన్లు వెళ్తాయి సినిమా టికెట్ కోసం, మామూలు విషయం కాదు. సినిమా టికెట్ సంపాదించడం అంటే లాటరీలో ₹1,00,000 వచ్చినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు. నైట్ బెనిఫిట్ షోలు వేస్తారు, ఒక్కొక్క షోకి 5,000 టికెట్ పెట్టి కొనుక్కుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఫ్యాన్స్ పర్మిషన్ ఇస్తారు కాబట్టి అలా కూడా ఇది వ్యవహారం నడుస్తూ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.